గైస్, వెల్కమ్ టు ఎస్కే త్రిపుల డిజైనర్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు అయితే నేను సమ్మర్ స్పెషల్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. మనం వీడియో పెట్టి చాలా రోజులైంది కాబట్టి ఈ రోజు నేనైతే స్పెషల్ తో వచ్చాను. ఈ వీడియో ఒక స్పెషల్ కి ఇంట్రడక్షన్, ఇంకా ఆ స్పెషల్ లో ఒక పార్ట్ లాగా. ఇప్పుడు దాకా స్పెషల్ వీడియో అన్నాను కదా, ఆ స్పెషల్ ఏందో తెలుసా? సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు ప్రతిరోజు నేనొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. ఆ వీడియోస్ అన్నీ కలిపి లాస్ట్ డే ఒక డ్రీమ్ హౌస్ బిల్డ్‌ని చేయబోతున్నాం మనం. ఆ డ్రీమ్ హౌస్ బిల్డ్ కావాల్సిన ప్రతిరోజు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫర్నిచర్ మెకానిజమ్స్‌తో మనమైతే వీడియోలు చేయబోతున్నాం. అంటే లైక్ ఈరోజు మనం కబోర్డ్ చేయబోతున్నాం. కబోర్డ్ లేదా తెలుగులో అయితే బీరువా అంటారు. ఇంట్లో ఉంటది. అదెట్లా అంటే ఇప్పుడు సిమ్ ల్యాబ్‌లో మనం యూజ్ చేసినప్పుడు అదంటే డివిజన్ అయిపోయి పడిపోద్ది. కానీ మనం ఎట్లా చేయబోతున్నామంటే స్ప్రింగ్ యాక్షన్ ఉండేటట్టు, ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యేటట్టు ఉండేలాగా మనం చేయబోతున్నాం. కాబట్టి ఈ సమ్మర్ స్పెషల్‌కి నేనైతే ఇది చేయబోతున్నాను గైస్. డ్రీమ్ హౌస్ బిల్డ్ కావాల్సిన ప్రతి ఫర్నిచర్ విత్ మెకానిజమ్స్. ఓన్లీ మెకానిజమ్స్‌తో వర్క్ అయ్యే ఫర్నిచర్ మాత్రమే. స్ప్రింగ్ యాక్షన్స్ గాని, యాక్షన్స్ ఉండే ఫర్నిచర్ ఓన్లీ చేయబోతున్నాం. మిగతాయన్ని మనం ఈజీగా చేయొచ్చు. కాబట్టి స్ప్రింగ్ యాక్షన్‌తో ఉండేది, మెకానిజమ్‌తో ఉండే ఫర్నిచర్ అయితే మనం చేయబోతున్నాం గైస్. లాస్ట్ డే ఇయన్నీ కలిపి ఒక హౌస్ బిల్డ్ చేసి, హౌస్‌లో మనం పెట్టి, లాస్ట్ డే మన డ్రీమ్ హౌస్‌ని బిల్డ్ చేయబోతున్నాం గైస్. రోజు మీరైతే దీన్ని చూసి సేమ్ నాలాగే మీరు మెకానిజంతో ఉన్న ఫర్నిచర్ క్రియేట్ చేసి లాస్ట్ డే ఒక డ్రీమ్ హౌస్‌ని బిల్డ్ చేయొచ్చు గైస్. ఈ రోజు నుంచి అయితే మనం సమ్మర్ స్పెషల్‌ని స్టార్ట్ చేయబోతున్నాం గైస్. అందరికీ తెలిసిందే గదా! ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని, టింకర్ క్యాడ్ ఓపెన్ చేసుకోవాలి. టింకర్ క్యాడ్ అని టైప్ చేశాం గైస్ ఇప్పుడు. ఇప్పుడు ఈ టింకర్ క్యాడ్ లింక్ ఉంది గదా! నేను ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి అది వైలెట్‌లో ఉంది. దాని మీద మనం క్లిక్ చేసి ఎళ్తే డాష్‌బోర్డ్‌కెళ్ళిద్ది గైస్. ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాం కాబట్టి. మీరు చూస్తే ఇది మనం లాస్ట్ టైమ్ చేసిన వీడియోస్‌లో గైస్. ఇప్పుడైతే మనం క్రియేట్ దగ్గర ఉంది గదా! ఇది డాష్‌బోర్డ్ గైస్. ఇది టింకర్ క్యాడ్ లోగో. ఇదైతే డాష్‌బోర్డ్ మొత్తం. ఇప్పుడు మనం క్రియేట్ దగ్గర నొక్కి ఒక 3 డిజైన్ అయితే నొక్కాలి గైస్. ఇక్కడ మీకు కనపడుతుంది కదా! 3 డిజైన్. దాని మీద మనం నొక్కి వర్క్ ప్లేన్ లోపలికెళ్ళాలి గైస్. ఇప్పుడు ఇది టింకర్ క్యాడ్ అని ఇట్లా తిరుగుతుంది గదా! మనకి వర్క్ ప్లేన్ అన్నీ జనరేట్ చేస్తుంది గైస్. ఇదైతే చాలా పెద్ద వర్క్ ప్లేన్ తీసుకున్నాను నేను. దాన్ని అడ్జస్ట్ చేసుకునేది ఎట్లా అని కూడా చూపించడానికి నేను పెద్దది తీసుకున్నాను గైస్. చూడండి. ఇక్కడైతే కింద సెట్టింగ్స్ అని ఉంది కదా! దాని మీద నొక్కండి గైస్. నొక్కి డిఫాల్ట్ ఇది. డిఫాల్ట్ అయితే మనకి 200. మనము ఒక 0 తగ్గించుకోవాలి అంతే కదా గైస్. దీన్ని మేక్ డిఫాల్ట్ మీద నొక్కితే ఇంక ప్రతిసారి అది డిఫాల్ట్‌గా అదే వస్తది గైస్. ఇప్పుడైతే మనం ఒరిజినల్ వర్క్ ప్లేన్‌కైతే వచ్చేసింది గైస్. మనం జూమ్ చేసాం కాబట్టి ఇందాక అంత చిన్నగా కనపడుతుంది మన వర్క్ ప్లేన్. ఇదైతే కొంచెం 300కి పెంచుకుందామా గైస్? మనమేందంటే ఈ డ్రీమ్ హౌస్ బిల్డ్‌కి కొంచెం పెద్ద వర్క్ ప్లేన్ కావాలి కాబట్టి 300కి పెంచుకుందాం. అప్పుడేందంటే మనకి కాస్త ప్రెసిషన్ ఉంటుంది. ఎక్కువ ప్లేస్ ఉంటది. మంచి డీటెయిలింగ్ చేయడానికి. మేక్ డిఫాల్ట్ చేశాను గైస్ దీన్ని. ఇప్పుడైతే మనకి కాస్త బెటర్‌గా ఉంది. ఇప్పుడైతే మనము ఫస్ట్ చేయాల్సిందేందంటే నేమ్‌ని మార్చుకోవడం గైస్. బోర్డ్ ఫస్ట్ సి అయితే క్యాపిటల్ పెట్టాలి కదా గైస్. మీరైతే ప్రతిరోజు ఈ వీడియో జూసి, మీరు ఈ మెకానిజం ఫర్నిచర్ చేసి లాస్ట్‌లో ఇదంతా కలిపి ఒక డ్రీమ్ హౌస్ చేయొచ్చు గైస్. ఓకే గైస్. నేమ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏందంటే, ఫస్ట్ ఒక కబోర్డ్ బిల్డ్ చేద్దాం. దాన్ని సిమ్‌లాలో టెస్ట్ చేద్దాం. అది పడిపోద్దా? పడిపోదా అని. మనకి ముందు కబోర్డ్ చేయడానికి మనకొక రెక్టాంగులర్‌ది కావాలి కదా గైస్. రెక్టాంగులర్‌గా ఉండాలి. కానీ ఇక్కడ మనకి రెక్టాంగులర్‌గా ఏది ఉండదు. కాబట్టి మనం ఇక్కడ కనిపించే బాక్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి గైస్.
ఇది వర్క్ ఫ్రేమ్ మీద ప్లేస్ చేసినప్పుడు అది అట్లా కనిపిస్తది గైస్. ఇవైతే దాని ప్రాపర్టీస్ ఇక్కడ ఉండేయన్ని దాని ప్రాపర్టీస్. దాని కలర్ మనం చాలా తర్వాత చేంజ్ చేసుకుందాం గైస్. ఇప్పుడైతే మనము ఫస్ట్ దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం ఒక రెక్టాంగులర్‌గా. ఇదైతే ఎట్లన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్. నేనైతే విడ్త్ ఇంత తీసుకోవాలనుకుంటున్నాను గైస్. ఆ లాస్ట్ రోజు ఏందంటే దీన్నన్నిటిని సెలెక్ట్ చేసి ఒక దాంట్లో పెట్టుకొని ఏం చేద్దామంటే ఇదంతా అడ్జస్ట్ చేసుకుంటా ఒక మంచి హౌస్‌లా చేద్దాం అనుకుంటున్నాను గైస్. అంటే దీన్ని మినిమైజ్ చేసి దాంట్లో పెడతాము. ఇప్పుడైతే మనకు కబోర్డ్ ఇది రెక్టాంగులర్‌ది రెడీ అయిపోయింది. ఒకసారి ఒక ఫ్రంట్ వ్యూ చూద్దాం. నీకు సరిపోయిందా లేదా అని. ఇదైతే కొంచెం ఇట్లా సైడ్‌కి అనుకుందాం గైస్. ఆ! ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఇక్కడ 2 డోర్స్ వచ్చేలా చూద్దాం. దానికన్నా ముందు దాని లోపల ఒక హోల్ ఉంటది గదా! ఇప్పుడు హ్యాంగింగ్ జేసుకోవాలన్నా దాని లోపలికి ఏమన్నా చేసుకోవాలంటే హోల్ కావాలి గదా! దానికి ఇక్కడుండే ఇది తీసుకోవడం కంటే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. కాపీ పేస్ట్ చేసుకొని మనమైతే ఈ మౌస్ కీస్ యూజ్ చేస్తే బాగొస్తది గైస్. ఇప్పుడు మనము దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం లోపలికి. అంటే మొత్తం మనం కట్ చేసేయకూడదు గదా! ఔట్‌డోర్‌కైతే ఉండాలి కదా! కొంచెం ఫ్రేమ్ వర్క్ వుడ్. టింకర్ క్యాడ్‌లో ఏందంటే మనకి ఫ్రేమ్ వర్క్ అంటే వుడ్ వర్క్ లేదు గాబట్టి వుడ్ వర్క్ అంటే ఆ! వుడ్ వర్క్ అంటే నేను చెప్తుంది వుడ్ టెక్స్చర్ లేదు గాబట్టి, మనం వుడ్ కలర్ టెక్స్చర్ ఉండేటట్టు కలర్‌ని పెట్టుకుంటాం గైస్. ఆ! కొంచెం కిందకి అడ్జస్ట్ చేసుకుందాం. ఇది గూడా కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకుందాం గైస్. ఆ! ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం కిందకి దించుకుందాం. ఇప్పుడేందంటే మనకొక కబోర్డ్ అనేది రెడీ అయిపోయింది. కానీ ఇక్కడేందంటే మనకి ఫ్రంట్ అనేది ఉండాలి గదా! ఫ్రంట్. ఫ్రంట్ అనేది ఓపెన్‌గా ఉండాలి గదా! కాబట్టి మనం ఏం చేస్తామంటే కంట్రోల్+జెడ్ నొక్కిప్పుడు మనకి అది పైన కనబడుతుంది కాబట్టి, దాని కింద కనుక్కొని కాస్త ఇప్పుడు దాన్ని ముందుకు లాక్కుందాం. కొంచెం పెద్దగానే పెట్టుకుందాం. ఇక్కడైతే లెంత్ చూడండి గైస్ ఎంత తక్కువుందో మీకు చూపిస్తాను చూడండి. లెంత్ ఎంత తక్కువుందో ఇక్కడ. కాబట్టి దాన్ని మార్చుకుందాం గైస్. యాహ్! కింద సైడ్ లెంత్ చూద్దాం ఫ్రంట్ వ్యూ పెట్టుకొని. జూమ్ చేస్తున్నాను గైస్ నేనైతే. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇది సరిపోద్దని అనుకుంటున్నాను గైస్. ఇదైతే సరిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని గ్రూప్ చేసుకుందాం గైస్. గ్రూప్ చేసుకుంటే ఏమైతే దీన్ని యూనియన్ గ్రూప్ అంటారు. అదే గ్రూప్ అని గూడా అనొచ్చు. దీన్ని చేస్తే ఏమైద్దంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది గదా! మనం ఒక హోల్ లాగా చేయొచ్చు. అదంతా ఒక దానిలాగా చేసి దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే కొన్ని షేప్స్‌ని ఒకే షేప్‌గా చేయడానికి, ఇంకా హోల్‌ని ఒక షేప్‌లో చేయడానికి. హోల్‌ని మనం దీని లోపల యూనియన్ చేయాలంటే గ్రూప్ మీద నొక్కాలి గైస్. ఇప్పుడైతే దీంట్లో ఒక హోల్ అయితే ఏర్పడిద్ది. ఇప్పుడైతే ఒక హోల్ అనేది ఉంది గదా గైస్. ఆ కబోర్డ్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పోల్ అనేది పెడదాం. అందరూ చూస్తారు ఇక్కడ ఒక పోల్ ఉంటది. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది గదా! దాన్ని మనం రొటేట్ చేసుకుందాం. రొటేట్ చేసుకునేది ఇక్కడుంది గైస్. 90 డిగ్రీస్ రొటేట్ జేసుకోవాలి మనం. రొటేట్ జేసుకొని దాన్ని ఎనకాల బెట్టుకోవాలి. మళ్ళీ బ్యాక్ పొజిషన్‌కి. ఆ! బ్యాక్ అయితే పెట్టేసాం గైస్. మనం ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం గైస్. ఇదైతే ఇంకొంచెం వెనకాలకెళ్ళాలి. ఆ! ఇప్పుడు దీన్ని మనం ఒక పోల్‌లోకి అడ్జస్ట్ చేసుకుందాం. అంటే కొంచెం సన్నగా ఉండే ఇదైతే బల్జ్ అయిపోతుంది గైస్. ఒక పోల్ టైప్ చేసుకుందాం గైస్. ఒక్క నిమిషం. ఇదైతే పైన ఉంది. ఇట్లా
ఇదైతే పైనుంది గైస్ అడ్జస్ట్ చేసుకునేది. కాబట్టి కిందకి లాక్కున్నాం. హ్మ్. ఇప్పుడొక పోల్ లాగా అయిందిప్పుడు. ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం గైస్. ఇప్పుడైతే మనం కొంచెం ఫ్రంట్ వ్యూకొచ్చి హ్మ్. దీన్ని బ్యాక్ అయితే పుష్ చేస్తున్నాం గైస్. దాని లిమిట్ వరకు. ఆ! ఇప్పుడు దాన్ని కొంచెం పైకి లాక్కుందాం గైస్. ఈడ కింద ఉంది గదా! దాన్ని పైకన్నా పైకెళ్ళిద్ది. కిందకొచ్చినా కిందకి ఎళ్ళిద్ది. హ్యాంగర్స్ అయి పెట్టుకుంటాం గదా గైస్! దానికి ఆ స్పేస్. అదైతే బయటికెళ్ళింది. కానీ పర్లేదు గైస్. మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం లోపల సెట్ అయిందా లేదో చూసుకొని తర్వాత ఇప్పుడైతే అది దీన్ని ఇప్పుడు ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం గైస్. పోల్ అయితే సెలెక్ట్ కాలేదు. కాబట్టి పోల్ మూవ్ అవ్వలేదు. కబోర్డ్ అయితే మూవ్ అయింది గైస్. ఇప్పుడు మనం పోల్‌ని అడ్జస్ట్ చేసుకుందాం గైస్. ఇప్పుడు మనం ఈ వ్యూలో చూస్తే పోల్ ఏం బయటికి రాలేదు. అది ఇటు సైడ్ వ్యూ చూసుకుందాం గైస్. ఇటు సైడ్ కూడా అదేం రాలేదు. కాబట్టి దీన్ని యూనియన్ చేసేద్దాం ఒక షేప్ లాగా. ఇప్పుడైతే ఏమైందంటే గైస్ చూడండి మీరే. ఫ్రంట్ వ్యూ పెట్టి చూపిస్తాను. ఇది కూడా ఒక కలర్‌లోకొచ్చేసింది. ఎందుకు? ఎందుకంటే ఇదంతా ఒక షేప్ అయిపోయింది కాబట్టి. మనం ఏం చేస్తామంటే గైస్ ఇప్పుడు దీన్ని మల్టీ కలర్ ఆన్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు కంట్రోల్ ప్లస్ జెడ్ నొక్కి కలర్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత యూనియన్ చేద్దాం గైస్ దీన్నైతే ఫస్ట్. ఇప్పుడు మనం కిందకు ఒక పార్ట్‌ని డివైడ్ చేద్దాం గైస్. అంటే ఏమైనా స్టోర్ చేసుకునేదానికి యూజ్ చేస్తారు కదా! కిందైతే పెట్టి కరెక్ట్‌గా ఇంతైతే మనకి సరిపోద్ది గైస్. నేనైతే మనం వెనక్కి అడ్జస్ట్ చేసుకోవాలి గైస్. ఫస్ట్ అయితే మనం చూసుకుందాం కరెక్ట్‌గా ఫిట్ అయిందా లేదా అని. ఇదైతే కరెక్ట్‌గా ఫిట్ అయింది గైస్. దీని లోపల మనం ఒక హోల్ చేద్దాం. కంట్రోల్ ప్లస్ సి, కంట్రోల్ ప్లస్ బి. అది కాపీ పేస్ట్‌కి మనం దీని లోపలికి అడ్జస్ట్ చేసుకొని హోల్ అనే బటన్ ఎనేబుల్ చేసుకుందాం. ఇప్పుడు హోల్ అనేది కనిపిస్తుంది కదా గైస్. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకొని మనము అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని యూనియన్ చేసుకుందాం గైస్. ఫ అయితే ఫస్ట్ యూనియన్ చేసేటప్పుడు మొత్తం యూనియన్ అయ్యిద్ది కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ కలర్ చేంజ్ చేసుకొని తర్వాత యూనియన్ చేద్దాం గైస్. దీని కలర్ అయితే నేను సిలిండర్ గానే దీని కలర్ నేనైతే డార్క్‌ది బ్రౌన్ పెడతాను గైస్. ఈ బయట ఈ స్క్వేర్ ఉంది కదా! అదైతే నేను ఈ బ్రౌన్ కలర్ టెక్స్చర్ పెడతాను గైస్. అక్కడ మనము ఇక్కడ ఇది చేస్తుంటే మనకు గమనిచ్చారా? అది ఇక్కడ ఇంకా సెట్ కాలేదు. కాబట్టి నేను దాన్ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ చేశాను. కింద బాక్స్‌ని కూడా మనము కలర్ చేంజ్ చేసుకుందాం గైస్. ఇప్పుడైతే దీన్ని యూనియన్ చేద్దాం. యూనియన్ చేస్తే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది గైస్. వెయిట్ చేద్దాం గైస్ అదైతే లోడ్ అవుతుంది. పైనది గూడా ఎందుకు బ్రేక్ అయిపోయిందో తెలుసా గైస్? మనము పైకి అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి కంట్రోల్ ప్లస్ జెడ్ నొక్కి ఇక్కడైతే మనము అంత అడ్జస్ట్ చేసుకోలేదు. కానీ కొంచెం కిందకి తగ్గిద్దాం. పైన అయితే మనము ఇట్లా జూమ్ చేస్తే కనపడుతుంది గానీ లేదంటే కనపడలేదు. ఇప్పుడు యూనియన్ చేద్దాం గైస్. అయితే యూనియన్ చేసేసా. ఇప్పుడైతే ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ కూడా ఉంది మనం పెట్టుకోవడానికి. ఇప్పుడు దానికి డోర్స్.
డోర్స్‌కి మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఈ బ్లాక్ మాత్రం. ఈ ఒక్క బ్లాకే మనకి యూజ్ అవుద్ది ఇక్కడ. ఇప్పుడు మనము దీని హైట్ ఇంక్రీజ్ చేద్దాం గైస్. దీని హైట్ సేమ్ యాస్ కబోర్డ్ లాగా చూసుకుందాం గైస్. కొంచెం జూమ్ అవుట్ చేసి చూడండి గైస్, ఇక్కడైతే మనకు కనబడుతుంది. ఇక్కడ మనం కింద పెట్టుకోవాలి. మనమైతే డోర్ అనేది లోపలికెళ్ళిపోదు గదా! బయటే కదా ఉండేది. కాబట్టి హోమ్ వ్యూకొచ్చి చూసుకుందాం. ఇక్కడైతే జూమ్ చేయండి గైస్, మనకు కనపడతది. అది కరెక్ట్‌గా ఉందా లేదా అని. ఇప్పుడైతే అది కరెక్ట్‌గా ఇన్నుంది. దీంట్లో హాఫ్ పార్ట్ ఇది. హాఫ్ పార్ట్‌నయితే మనము డోర్‌గా పెడతాము. ఇంకా దీని బల్జ్‌నెస్ ఎక్కువుంది కాబట్టి ఎనకాలకి లైట్. ఇప్పుడైతే ఇదొక డోర్ అయింది. ఇప్పుడు దీనికి మనము కంట్రోల్ ప్లస్ సి దీనికైతే వస్తది కదా! దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుందాం ఇటు సైడ్‌కి. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం గైస్. సరిపోయింది. కిందయితే మనకి ఇంకా అట్లనే కిందయితే ఇంకా కింద ఇట్లానే ఉంది కదా గైస్. అదైతే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఇట్లాగా. ఇప్పుడైతే మనకొకటి రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిమ్ ల్యాబ్‌లోకెళ్ళి టెస్ట్ చేద్దాం. దానికన్నా ముందు డోర్ హ్యాండిల్స్ ఇంకా డోర్‌ని ఎడిట్ చేయాలి కదా! డోర్ కలర్ చేంజ్డ్. డోర్ హ్యాండిల్స్ పెడదాం గైస్ ఇప్పుడైతే మనము. డోర్ హ్యాండిల్స్‌కి నేను ఇది యూజ్ చేస్తున్నాను. దాన్నయితే అడ్జస్ట్ చేసుకుందాం గైస్. ప్లస్ వి తెలుసు కదా గైస్. డోర్ హ్యాండిల్స్ మనం సిమ్ ల్యాబ్‌లో టెస్ట్ చేసిన తర్వాత పెట్టుకుందాం గైస్. ఎందుకంటే మనం ఫస్ట్ దీన్ని టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా అని సిమ్ ల్యాబ్‌కెళ్దాం గైస్. సిమ్ ల్యాబ్ అంటే ఇది గైస్. మీకు కనబడుతుంది కదా! ఇది సిమ్ ల్యాబ్ అంటే. దీన్ని హోమ్ వ్యూ పెట్టుకొని మనం ఇక్కడ ఇది ఆన్ చేసామంటే సిమ్ ల్యాబ్ టెస్ట్ చేస్తది. చూడండి పడిపోయింది. ఎట్లా పడిపోయిందో. ఈ ఈ పోల్ అనేది మనం అది అక్కడ యూనియన్ చేయలేదు గైస్. ఎందుకంటే అదొక షేప్ లాగా కాదు. ఇప్పుడు యూనియన్ చేస్తే అది వస్తది గైస్ పోల్ అయితే. పోల్ చూద్దాం. ప్రస్తుతానికైతే డోర్స్‌ని పక్కన పెడదాం. డోర్స్‌ని పక్కన పెట్టి ఇక్కడ ఉంది కదా గైస్ పోల్. దాన్నైతే యూనియన్ చేద్దాం. ఈ డోర్స్ పక్కన పెట్టి దీన్నొక యూనియన్ గైస్. ఆ పోల్ కూడా అట్లా అయిపోయింది. మల్టీ కలర్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం కబోర్డ్ పెట్టడానికి అదైతే నార్మల్‌గా అయితే స్లైడ్ ఔట్ అయిపోద్ది. స్లైడ్ ఔట్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే స్లైడ్ ఔట్ అవ్వకుండా ఏం చేస్తామంటే, మనం అక్కడ ఒకటి ఉంటుంది సిమ్ ల్యాబ్‌లో. దాని పేరు ఇక్కడ కనపడుతుంది కదా! యాక్సిల్ కనెక్టర్. దాన్ని తెచ్చుకొని వర్క్ ప్లేన్ మీద పెట్టుకుందాం గైస్. 2 అంటే 2 డోర్స్ ఉన్నాయి కాబట్టి 2 పెట్టుకుందాం. ఇదైతే మనం కబోర్డ్ లోపల ఫిక్స్ చేస్తాం గైస్. కబోర్డ్ లోపల దీనైతే పైకి అడ్జస్ట్ చేసుకొని, కబోర్డ్ లోపల అడ్జస్ట్ చేద్దాం గైస్. కబోర్డ్‌కైతే ఫిక్స్ అయ్యి ఉండాలి గైస్ ఇది. హ్మ్. ఇప్పుడు మనం హోమ్‌కెళ్ళి దీన్ని ఇటు సైడ్ పెట్టుకుందాం గైస్. దీన్ని కొంచెం పెట్టుకొని లోపలికి అనుకుందాం గైస్. ఇదైతే
ఇదైతే లోపలికుండేలా చూసుకోవాలి గైస్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కనెక్ట్ చేద్దాం. డోర్‌కొకటి, కబోర్డ్‌కొకటి. దీంట్లో కూడా సేమ్. ఒకటి డోర్‌కి, ఒకటి కబోర్డ్‌కి. ఇప్పుడైతే మనము సిమ్ ల్యాబ్‌లోకెళ్ళినప్పుడు ఏమైద్దంటే ఓపెన్ అయింది. ఇప్పుడు అది ఎనకాలకి మూవ్ అవ్వకుండా ఉండాలంటే మనమైతే ఇక్కడ యాక్సిల్ కనెక్టర్ అయితే చేసాం కదా గైస్. అక్కడైతే మనము స్ట్రక్ చేయడానికి ఒక క్యూబ్ స్క్వేర్ పెడతాం అక్కడ. ఇక్కడేందంటే గైస్, యాక్సిల్ కనెక్టర్ పెట్టినప్పుడు మనము హ్యాండ్ మూవ్‌మెంట్ ఉంటేనే అది తిరగకుండా ఉంటది. కాబట్టి మనం ఇక్కడ డోర్ హ్యాండిల్స్ పెడదాము. క్యూబ్ అనేది ఈ ఈ డోర్ హ్యాండిల్స్ వల్ల కూడా బ్రేక్ అవుద్ది. క్యూబ్ ఒక్కటే పెట్టకుండా ఇదొక్కటి పెట్టినా గానీ ఇది అడ్జస్ట్ అయిపోద్ది గైస్. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ వి కొట్టి ఇటు సైడ్ ఒక హ్యాండిల్ పెట్టింది గైస్. ఇంతే. మన కబోర్డ్ అయితే రెడీ అయిపోయింది. సిమ్ ల్యాబ్‌లో చూడండి ఇది ఎట్లా ఉంటదో, ఇట్లా ఉంటది. ఇది మీరు పట్టించుకోబాకండి గైస్. ఇది లోపలుంది. మనకి జూమ్ అవుట్‌లో అట్లా కనపడుతుంది గానీ, ఇదొక కబోర్డ్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇది బెడ్‌రూమ్‌లో ఆల్‌మోస్ట్ చాలా మంది పెట్టుకుంటారు. మిగతా ప్లేసెస్‌లో కూడా పెట్టుకుంటారు. కానీ ఇదైతే ఒక మెకానిజంతో ఉంటది గదా! హ్యాండ్ యాక్షన్ ఉంటది కాబట్టి ఈరోజైతే కంప్లీట్ చేశాం గైస్. ఇదైతే మన వీడియో ఈరోజుది. సిమ్ ల్యాబ్‌లో ఏందంటే ఇప్పుడు అది ఇట్లా వెనక్కి మూవ్ అయిపోతుంది గదా! మూవ్ అయిపోకుండా ఉంటది. ఎందుకంటే డోర్ హ్యాండిల్ ఇట్లా పెట్టాం గదా! సిమ్ ల్యాబ్‌లో మనం హ్యాండ్ తీసుకొని చేసేలాగా ఉండదు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫిజిక్స్ రియాక్షన్ మాత్రమే. కాబట్టి అది ఇట్లా మూవ్ అయిపోద్ది. కానీ మనం రియాలిటీలో ఏందంటే ఇట్లా తీసినప్పుడు అదైతే అక్కడే ఆగిపోద్ది. ఇదైతే ఈరోజు వీడియో గైస్. నేనైతే ఏం చేసేస్తున్నాను. బాయ్ బాయ్ గైస్. రేపు ఇంకో వీడియో, ఇంకో మెకానిజంతో ఉండే ఫర్నిచర్‌తో మీ ముందుకొస్తాను గైస్. బాయ్ బాయ్. ఇప్పుడైతే సేవ్ చేస్తున్నాం వర్క్‌ని. బాయ్ గైస్. బాయ్ చెప్పే ముందు ఇక్కడొస్తది గదా! టింకర్ థిస్ అని. ఇది మన న్యూ ప్రాజెక్ట్ కబోర్డ్ మేకింగ్‌ది. ఫ్యూ సెకండ్స్ మనం వెయిట్ చేయాలంటే రావడానికి. ఇదిగోండి గైస్. ఇట్లా కనిపిస్తది మన కబోర్డ్. ఇంకా మనము ఈరోజు వీడియో అయితే ఏం చేద్దాం గైస్. మన ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియోకి చాలా లైక్స్, వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మెకానిజం ఫర్నిచర్ మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్స్‌లో పెట్టండి గైస్. థాంక్ యూ. బాయ్ బాయ్.